హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇంకా ఈ అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్‌లు కొందరికైతే జమ కాలేదండి. సో, ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారందరికీ కూడా ఈరోజైతే జమ అవుతాయి. మరి ఎవరెవరికి ఈరోజు జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయనే తాజా సమాచారం గురించైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆహ్, ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్‌లు జమ చేస్తున్నాం అనైతే ఆహ్, చెప్తున్నారు. అలాగే మనకు హామీ ఇవ్వడం కూడా ఒకటో తారీఖున జీతాలు, పెన్షన్‌లు జమ చేస్తామనైతే హామీ ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవానికి చూస్తే పూర్తి స్థాయిలో అవి జమ కావటం లేదు. ఈరోజు 6వ తేదీ అయినా కూడా ఇంకా జీతాలు జమ కాని ఉద్యోగులు, పెన్షన్‌లు జమ కాని పెన్షనర్స్ కొంతమంది అయితే ఉన్నారు. అంటే అందరూ అనట్లేదండి. కొంతమందైతే ఉన్నారనమాట. ఎందుకున్నారనేది ఈసారి మనకు బిల్లులు కొంతమందికి రీసబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో, వారికి ఈ విధంగా ఆలస్యంగా జమవుతున్నాయి. మరి చూద్దాం ఫ్రెండ్స్ వివరాలైతే. సో, అక్టోబర్ జీతాలు, పెన్షన్‌ల కదలిక మొదలైంది. ఉద్యోగ పెన్షనర్లలో ఊరట సమాచారము. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్‌లు విషయమై చివరికి ఒక శుభవార్త వచ్చింది. కొన్ని రోజులుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న బిల్లులకు చివరిగా కదలిక అయితే వచ్చింది. నిన్న రాత్రి నుంచే బిల్లులలో కదలిక ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల సమయంలోనే ట్రెజరీ పోర్టల్‌లో గణనీయమైన చలనం అయితే కనిపించనుంది. దాదాపుగా అన్ని విభాగాల బిల్లులు కూడా ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌లోకైతే ప్రవేశించడం జరిగింది. అంటే ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్‌కు హ్మ్. ప్రభుత్వం నిధులైతే విడుదల చేసిందని అయితే అర్థం అన్నమాట. సో, బిల్లులు చెల్లింపు దశకు చేరాయి. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ జీతాలు జమ కాబోతున్నట్టుగా సంకేతము. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లులకు బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయి. దీంతో పాటుగా వాటి పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని ట్రెజరీ పోర్టల్‌లో అయితే చూపిస్తోంది. దీని అర్థము ఆ బిల్లులు చెల్లింపులు అయితే పూర్తి అయ్యాయి. మరియు వాటి జీతాలు లేదా పెన్షన్‌లు ఈరోజు ఉదయం లేదా రాత్రి వరకు ఖాతాల్లో జమ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కల్లా పూర్తి చెల్లింపులు. ప్రస్తుతం మిగిలిన అన్ని బిల్లులకు కూడా బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అవుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత ఆర్‌బీఐ కుబేర్ ద్వారా చెల్లింపులు ఆటోమేటిక్‌గా ఉద్యోగులకు, పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకైతే వెళ్తాయి. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా దాదాపుగా అందరి జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా అయితే ఉంది. ఈ కుబేర్ సిస్టమ్ ఈ కుబేర్ సిస్టమ్ అంటే ఆర్‌బీఐ కుబేర్ సిస్టమ్ అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే చెల్లింపుల వేదిక. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాల నుండి ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్స్ యొక్క పెన్షన్‌లు ఇటువంటి బిల్లులన్నీ సురక్షితంగా, వేగవంతంగా పంపిస్తాయి. ఈ సిస్టమ్‌లో ప్రతి బిల్లుకు ఒక బ్యాచ్ నంబర్ అయితే కేటాయిస్తారు. ఆ బ్యాచ్ ఆమోదం పొందగానే ఆ చెల్లింపు అనేది సక్సెస్‌గా పూర్తవుతుంది. ఇక ఈసారి కూడా అదే విధంగా అక్టోబర్ నెలకు సంబంధించిన బిల్లులు ఒక్కొక్కటిగా కుబేర్‌లో ప్రాసెస్ అవుతున్నాయి. పెన్షనర్లకు ఊరటనిచ్చిన సమాచారం. తమ పెన్షన్ ఎప్పుడొస్తుందో తెలియక ఆందోళనలో ఉన్న పెన్షనర్లకు ఈ కదలిక పెద్ద ఊరటనిచ్చింది. చాలామంది బ్యాంక్ అకౌంట్లలో ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా క్రెడిట్ అయినట్టుగా మెసేజ్ అందుతున్నట్టు తెలిపారు. ఇది విన్న తర్వాత మరెందరో పెన్షనర్లు ఇక మాకు ఈరోజే వస్తుందేమో అని అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగుల్లో ఆనందం, సోషల్ మీడియాలో స్పందన చూస్తే మనకు జీతాల కదలికలో ఉన్నాయని తెలిసిన వెంటనే ఉద్యోగులు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మొత్తం సందేశంతో కిక్కిరిసాయి. బిల్లులు కుబేర్‌కైతే వెళ్ళాయి అని మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి చాలామంది స్నేహితులు. సమాచారం వచ్చేసి నా బిల్లు అంటే వారు చెప్పడము, వారి బిల్లొచ్చేసి సక్సెస్ అనొచ్చింది. జీతం జమ అయ్యింది అంటూ ఆనందంగా వారైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక మిగిలిన వారికి ఎప్పుడు జమవుతాయి అంటే, ఇంకా కొందరికి బిల్లులు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ కుబేర్ దశలో ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ఇప్పటికే ఆర్‌బీఐ సిస్టమ్‌లో చెల్లింపుల కోసం సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఈరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆహ్, అన్ని బ్యాచులు పూర్తి ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంది. అదనంగా ట్రెజరీ పోర్టల్ సమాచారం ప్రకారంగా రేపటిలోపు అందరికీ జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అవుతాయనైతే అంచనా వేస్తున్నారు. మొత్తానికి అక్టోబర్ నెలలో కొంత ఆలస్యమైన చివరికి జీతాల బిల్లులలో కదలిక మొదలైందనే చెప్పవచ్చు. ఆర్‌బీఐ కుబేర్‌లోకి బిల్లులు వెళ్ళడం అంటే చెల్లింపులు ఖాయం కావడమే.
ఇక కొన్ని గంటల్లోనే అందరికీ జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి అనైతే భావిస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఒకటే మాట చెప్తున్నారు. ఇప్పటికైనా ఊరట లభించింది. ఇకపై ఆలస్యం కాకుండా ప్రతి నెల సమయానికే జీతాలు, పెన్షన్‌లు రావాలని ప్రభుత్వాన్ని కోరుకుందామనైతే చెప్తూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న జీతాలు, పెన్షన్ బిల్లుల తాజా సమాచారము. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.